హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సీత. ఈరోజు మన వీడియో ఏంటంటేనండి, ఈరోజు ఫ్రైడే రోజున పొద్దున్నే వ్లాగ్ అయితే మొదలు పెట్టానండి. ఫ్రైడేకి ముందు రోజు తాతయ్య అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చారు. మేము కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం కదా, పిల్లల్ని చూసినట్టు ఉంటుంది. ఎలానో స్కూటీ కొనుక్కున్నారు కదండి, కొత్త స్కూటీ మీద అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చారు. ఇంకా నిన్నంతా కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు. ఈరోజు పొద్దున్నే, ఫ్రైడే రోజు పొద్దున్నే ఇంటికైతే వెళ్ళిపోతున్నారండి. ఎందుకంటే పొలంలో ఆవు గేదె ఉన్నాయి కదా, పాలు తీయాలనేసి పొద్దున్నే బయలుదేరిపోయారు. ఇక్కడ పొద్దున్నే ఈరోజు 4 o'clock కల్లా తాతయ్య నిద్ర లేచారండి. ఇంక నిద్ర పట్టట్లేదంట. ఎందుకంటే పొలం వెళ్ళాలి, పాలు తీయాలి, ఇవన్నీ ఆలోచనలు వచ్చేస్తాయి కదా, అందుకని నిద్ర లేచిపోయి మమ్మల్ని కూడా లేపారు. సరే అని మేము కూడా లేచి తాతయ్యకి టీ పెట్టిచ్చేసి తాతయ్యని అయితే ఇక్కడ పంపుతున్నాము. ఇంకా వెలుగు కూడా రాలేదు, చాలా చీకటిగా ఉన్నప్పుడే వెళ్ళిపోయారు. తాతయ్య వెళ్ళిపోయిన తర్వాత కాసేపు కూర్చొని ఇంకా మళ్ళీ పడుకున్నామంటే లేగాలని అనిపించదు కదా, ఇంకా అందుకనేసి పడుకోలేదు. అమ్మ అయితే నన్ను పడుకోమంది కానీ ఇంక సర్లే అమ్మ పని చేసుకుంటుంది కదా అని నేను కూడా పడుకోలేదు. ఎలానో ఈరోజు తొందరగానే లేచాం కదా అనేసి అండి ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటేనండి, మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అమ్మ డే రొటీన్ అనేది ఎలా ఉంటుందో, ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే నా డే రొటీన్ అనేది ఎలా ఉంటుందో ఈరోజు మీకు చూపిస్తున్నాను. అదే మన వీడియో అండి. ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మేము ఉన్నా లేకపోయినా సరే అమ్మ మాత్రం కొంచెం పెద్దల కాడ నేను నిద్ర లేచి ఇంటి చుట్టూరు శుభ్రం చేసేసుకుని కల్లాపు జల్లేసి తర్వాత ముగ్గులు కూడా పెట్టేసుకుని తన పని అంతా కూడా ముగించేసుకునండి అప్పుడు ఒక టీ తాగుతుంది. ఫస్ట్ టీ పడుకోవాలి. టీ తాగిన తర్వాత అమ్మ టైలరింగ్ వర్క్ చేస్తుందని చెప్పాను కదా, ఈరోజు ఏ బ్లౌజెస్ అయితే కుట్టాలో అవన్నీ కూడా కటింగ్ చేసేసుకుంటుందండి. కటింగ్ చేసేసుకుని అన్ని లైన్లో పెట్టుకుని అప్పుడు మిషన్ కుట్టడం అనేది స్టార్ట్ చేస్తుంది. ఒకదే ఉంటుంది కదా, తమ్ముడు కూడా ఇక్కడ ఉండడు కదండి, అందుకని ఎప్పుడో తినే టయాన్ని వండుకుంటుంది. కానీ అప్పటి వరకు వంట జోలికి కూడా వెళ్లకుండా పొద్దున్నే ఈ పనులన్నీ కూడా ఖచ్చితంగా చేసేసుకుంటుంది. అమ్మ చేసుకునే పనులన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చుతాయండి. అన్ని పనుల్లో కూడా పొద్దున్నే లేవడం, లేచిన వెంటనే జడ వేసుకోవడం, ఈ 2 పనులు కూడా నాకు చాలా బాగా నచ్చుతాయి. నేను కూడా అమ్మ చేసినట్టే పనులన్నీ చేసుకోవడానికి ట్రై చేస్తాను, కానీ పొద్దున్నే లేగాలంటే కొంచెం బద్ధకం అండి. నేను కూడా అలా లేచిన వెంటనే జడ వేసుకోవాలనుకుంటాను, కానీ ఆ పనికి కూడా చాలా బద్ధకిస్తాను. మా ఊర్లోనండి ఖచ్చితంగా మంగళవారం, శుక్రవారం ఈ 2 రోజులు కూడా అందరూ తుడిచేసి కలాపు జిమ్మి ముగ్గులు అయితే పెట్టుకుంటారు. మిగతా రోజుల్లో ముగ్గు పెట్టినా పెట్టకపోయినా సరే మంగళవారం, శుక్రవారం ఈ 2 రోజులు అయితే అస్సలు మానకుండా ముగ్గులు పెట్టుకుంటారండి. మా వీధి అంతా కూడా చాలా బాగుంటుంది ఈ 2 రోజుల్లోనూ. వెలుగు వచ్చేసరికి బయట పనులన్నీ అయిపోయినాయండి. ఇప్పుడు లోపలికి వచ్చేసి నిన్న తాతయ్య వచ్చినప్పుడు పచ్చి జీడిపప్పు తీసుకొచ్చారు, అవి రాత్రి కోసింది అమ్మ. ఇప్పుడైతే ఆ పచ్చి గింజల్ని, ఆ జీడిపప్పుని పైన ఉన్న లేయర్ అంతా కూడా తీసేస్తుంది. పచ్చి జీడిపప్పు అంటే మీకు మా జీడి తోటలో పచ్చి గింజలు కోయడం, కర్రీ వండడం ఇవన్నీ కూడా వీడియోస్ చేసి చూపించాను కదండి, అవండి. జీడి గింజలు అయితే ఇంకా జూన్ నెల వచ్చేసింది కదా, అయిపోయినాయి. ఇంకా అవి ఎలాగా అయిపోయినాయి కదా అనేసి నేను కూడా ఇప్పుడు హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. అవన్నీ కూడా చెట్టు నుంచి రాలగొట్టేశారంటండి, అవన్నీ ఏరేశారంట. ఎలాగ పచ్చి గింజలు ఉన్నాయి కదా అని అవి కూడా తీసుకొని తాతయ్య వచ్చారు. అవి అయితే రాత్రి కోసి ఇప్పుడైతే పప్పు కూడా తీసేసింది అమ్మ. నెక్స్ట్ ఏంటంటే పిల్లలతో చాలా ఎక్కువ బట్టలు అయిపోతాయి కదా, రోజు బట్టలు నానబెట్టేస్తుందండి లేచిన వెంటనే. ఈ పనులన్నీ, బయట పనులన్నీ అయిపోయిన తర్వాత ఏ రోజు బట్టలు ఆ రోజే ఉతికేస్తుంది. ఈరోజు నేను కొంచెం తొందరగా లేచాను కాబట్టి మీకు వీడియోలో చూపిస్తున్నానండి. లేకపోతే మేము నిద్ర లేచేసరికి అమ్మ ఇంటి చుట్టూరు తుడవడం, బట్టలు ఉతకడం, టిఫిన్కి రెడీ చేయడం ఇవన్నీ కూడా చేసేసి ఉంచుతుంది. ఈరోజు టిఫిన్ ఏంటంటే అట్లు వేసామండి. ఈ ఆయిల్ చూసారా ఎంత రెడ్ కలర్లో ఉందో, ఇదేంటంటేనండి ఇప్పుడు మనం కొత్తగా ఆవకాయ పచ్చళ్ళు పట్టుకుంటాం కదా, ఆ ఆవకాయ పచ్చళ్ళలో ఉన్న పైన ఆయిల్ని ఇలా వేసుకుని అట్లు వేసుకుంటే చాలా బాగా వస్తాయండి టేస్ట్ అయితే. మీరు కూడా ఎప్పుడైనా ఆవకాయ పచ్చడిలో ఉన్న ఆయిల్తో అట్లు వేసుకుని చూడండి, చాలా బాగుంటాయి అట్లయితే. ఇంట్లో దోసపిండితో కానీ ఇడ్లీ పిండితో కానీ అట్టు వేసుకున్నప్పుడు ఆవకాయ పచ్చడిలో ఉన్న ఆయిల్తో వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పిండి కూడా ఎలా చేశారంటే, ఒక గ్లాస్ మినపప్పుకి గ్లాసున్నర ఇడ్లీ రవ్వ, గ్లాసున్నర వరిపిండి వేసి రుబ్బిన పిండి అండి ఇది. ఇలా వేసుకుంటే అట్లు కూడా చాలా బాగా వస్తాయి. ఇడ్లీ పిండ, దోశ పిండ ఆ కొలతలతో కాకుండా 2 మిక్స్ అయ్యి ఉంటుందండి ఈ పిండి, చాలా బాగుంటుంది. మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి పిన్ని వచ్చేటప్పుడు అమ్మ కోసం కొంచెం ఆవకాయ పచ్చడి తీసుకొచ్చిందండి. ఆ ఆవకాయ పచ్చడిలో ఆయిల్ ఎక్కువగా ఉందనేసి ఈరోజు అమ్మ అయితే ఎట్లు వేసింది. ఇదివరకు అమ్మ వాళ్ళు చిన్నప్పుడు అమ్మమ్మ అయితే ఇలా ఆవకాయ పచ్చడిలో ఉన్న ఆయిల్ని అయితే తీసి అట్లు వేసేదంట, చాలా బాగుండేయంట అనేసి అప్పుడప్పుడు అమ్మ కూడా ఇలా ట్రై చేస్తూ ఉంటుంది. ఈరోజైతే ఈ అట్లు వేసుకున్నాము, ఇలా అయితే టిఫిన్ చేసాము.
ఒకవైపు అట్లు కాలుతా ఉన్నాయి కదా, ఇంకొక వైపు ఏమో నేను అమ్మతో జడ వేయించుకుంటున్నాను. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానంటే అసలు నా చేతులతో నేను జడ వేసుకోనండి. నేను చేసుకునే పనులన్నిటిలోనూ నాకు అన్నీ బాగానే చేసుకుంటాను, కానీ జడ వేసుకోవాలంటే కొంచెం బద్ధకంగా ఉంటుందండి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామంటే ఇంకా అస్సలు వేసుకోను. అమ్మ వేస్తుందిలే అనేసి అనిపిస్తుంది కదా, ఇంకా అమ్మతోనే వేయించుకుంటాను. జడంతా వేయించేసుకున్న తర్వాత ఇక్కడ టిఫిన్ కూడా చేసేస్తున్నాను. టిఫిన్ చేయడం, టీ తాగడం ఇవి అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్కి కూడా ఇప్పుడే మార్నింగే రెడీ చేసేస్తుంది. ఎందుకంటే ఈరోజు ఫ్రైడే కదా, అమ్మేమో చర్చికి వెళ్ళాలి. అందుకనేసి ఈరోజు కొంచెం తొందరగానే వంట చేసేస్తుంది. ఈ రోజనే కాదండి, రోజు కూడా మేము పొద్దున్నే లేచేసరికి వంట చేసేస్తుంది. కర్రీ వండేసి టిఫిన్కి రెడీ చేస్తుంది, కానీ అన్నం అయితే తినే టయాన్ని వండుతుందండి. ముందైతే కర్రీ వండేస్తుంది. ఈ రోజు అయితే రెండు కూడా వండేస్తుంది, ఎందుకంటే చర్చికి వెళ్ళాలి కదా, తర్వాత పని అవుతుందో లేదో అనేసి తొందరగానే వంట చేసేస్తుంది. ఇక్కడేమో పచ్చి జీడిపప్పు కూర అయితే వండుతుంది. ఇంకొక వైపు ఏమో పచ్చి రొయ్యల బిర్యానీ చేస్తుంది. పని చేయడంలో అమ్మ చాలా ఫాస్ట్గా ఉంటుందండి. ఇక్కడ ఏం చేస్తుందంటే పక్కనేమో పచ్చి జీడిపప్పుల కర్రీ వండేస్తుంది కదా, ఇంకొక వైపు ఏమో పచ్చి రొయ్యల బిర్యానీ చేస్తుంది. పచ్చి రొయ్యలు నూనెలో వేయించిన తర్వాత మసాలాలు కూడా బిర్యానీ మసాలాలు కూడా వేసి వేయించేస్తుంది. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు, బంగాళాదుంప, క్యారెట్ ఇవన్నీ కూడా వేసి వేయించేసుకుంటుంది. ఆ తర్వాత ఏమో పక్కన పచ్చి జీడిపప్పుల కర్రీ వండుతుంది కదా, ఆ పచ్చి జీడిపప్పులనే ఈ బిర్యానీలో కూడా కొన్నిటిని వేసేస్తుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, బిర్యానీ మసాలా, సాల్ట్ ఇవన్నీ వేసేసిన తర్వాత మనం చేసుకునే క్వాంటిటీని బట్టి కొన్ని నీళ్ళను కూడా వేసేసి నీళ్లు మరగడం మొదలుపెట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసిందండి. ఎందుకంటే వంట ఏమో పొద్దున్నే చేసేస్తుంది కదా, మనం మధ్యాహ్నం తినే టయానికి వేడిగా లేకపోతే బిర్యానీ బాగోదు కదా, అప్పటి వరకు ఉన్నామంటే అప్పుడు పని అనేది కొంచెం కంగారుగా ఉంటుందనేసి పొద్దున్నే ఇవన్నీ చేసేసి మూత పెట్టేసి ఇలా పక్కన పెట్టేస్తే మధ్యాహ్నం మనం తినే టయాన్ని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని నీళ్ళు మరగడం మొదలుపెట్టిన తర్వాత ఒక బియ్యాన్ని మాత్రం వేసుకున్నామంటే బిర్యానీ రెడీ అయిపోతుంది కదా అనేసి పొద్దున్నే ఈ పనులన్నీ చేసేసింది. అక్కడ పచ్చి జీడిపప్పుల కర్రీ అయిపోయింది, బిర్యానీ ఏమో ఆ వాటర్ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసింది కదా, అక్కడతో వంట పని అనేది అయిపోయింది. మొత్తం వంట పనే కాదండి, ఇంట్లో పని అంతా కూడా అయిపోయింది. ఈ లోపల కొంచెం వర్షం కూడా పడిందండి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర జామ చెట్టు ఉంటుందండి. రోజు రామచిలకలు వచ్చి మొత్తం జాంపళ్ళు అన్నీ కూడా కొట్టేస్తున్నాయి. ఇక్కడ ఎక్కడో 2-3 జాంకాయలు కనిపించాయంట మా పిల్లలకి, అవి కోయమన్నారనేసి ఇక్కడ కర్రతో అయితే కొడుతున్నాను, చేతికి అందేలా లేవనేసి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తే అసలు ఏ పని ఉండదండి నాకు. మొత్తం నేను లేచేసరికే పని అంతా కూడా అమ్మ చేసేసుకుంటుంది. మీ ఇంటి దగ్గర చేసుకుని వస్తారు కదా, ఇంకా మా ఇంటి దగ్గర ఏమీ చేయొద్దులే, నేను వండి పెడితే తిని కూర్చో, మీ పిల్లలు మాత్రం నువ్వు చూసుకోమ్మా అనేసి అంటూ ఉంటుంది. ఇంకా పిల్లల పనులు ఉంటాయి కదండి, స్నానం చేయించడం, ఇంకా టిఫిన్ పెట్టడం, ఇల్లు తొడవడం, ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ కూడా నేను చేస్తూ ఉంటాను. మొత్తం పనులన్నీ అమ్మ చేసేసుకుని పొద్దున్నే మిషన్ పెట్టేస్తుందండి. అర్జెంట్ బ్లౌజులు గట్ట లేకపోతే మొత్తం పని అంతా అమ్మే చేసేస్తుంది. చేసిన తర్వాతే మిషన్ పెట్టుకుంటుంది. కొంచెం అర్జెంటుగా ఉంటాయి కదా, కొన్ని సీజన్స్ ఉంటాయి కదా, మ్యారేజ్లు గట్ట ఉన్నప్పుడు, అలాంటప్పుడు అయితే కొంచెం హెల్ప్ చేస్తాను, కానీ లేకపోతే మొత్తం పని అంతా కూడా అమ్మే చేసేసుకుంటుంది. ఇప్పుడు పని అంతా అయిపోయింది కదా, ఈరోజు వర్క్ ఏంటంటే బయట బట్టలు ఏమీ కుట్టాలనుకోవట్లేదండి, నా ఉంటాయి కదా, నా బట్టలు ఏమన్నా ఉన్నాయంటే కనుక నేను వచ్చినప్పుడు కుడుతుందండి. అంటే మోడల్స్ అవన్నీ చెప్తాను కదా అనేసి. ఇలా కుట్టడం మొదలుపెట్టిందో లేదో వచ్చేస్తారండి పిల్లలు. ఇప్పుడైతే కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి ఏదో పక్కన నుంచి వెళ్ళిపోతున్నారు, కానీ చిన్నపిల్లలు అప్పుడైతే ఇలా మిషన్ పెట్టేసరికి వచ్చి మిషన్ మీదే కూర్చొని ఉండేవారండి, అసలు కుట్టనిచ్చేవారు కాదు. ఈరోజు అమ్మ ఏం కుడుతుందంటే, చాలా రోజుల క్రితం రెడ్ కలర్ శారీ పైన బటర్ఫ్లై డిజైన్తో పెయింటింగ్ వేసుకుందండి అమ్మ తన కోసం. ఇది వేసుకుని కూడా 13-14 ఇయర్స్ అవుతుందేమో, చాలా రోజులు అవుతుందండి. కానీ ఎప్పుడు కూడా ఈ శారీ అయితే అమ్మ కట్టుకోలేదు, ఎందుకంటే ఆ రెడ్ కలర్ తనకి సెట్ అయినట్టు అనిపించలేదంట, అందుకని ఎప్పుడు కూడా కట్టుకోలేదు. తర్వాత ఏమో నాకు మ్యారేజ్ అయ్యాక నాకు ఇచ్చింది, కానీ నేను అసలు ఎప్పుడు కట్టుకోలేదండి. ఈ శారీని అలానే పెడుతున్నాం కదా, అందరూ ఫ్రాక్స్ వేసుకుంటున్నారు కదా, ఆ రెడ్ కలర్ శారీతో ఫ్రాక్ కుడతాను అనేసి ఈరోజు అమ్మ అయితే ఈ పని పెట్టుకుందండి. నా చిన్నప్పటి నుంచి కూడా ఇలాంటి ప్రయోగాలు ఎన్నో చేసిందండి మా అమ్మ నా మీద. తను ఏ మోడల్ కుట్టాలనుకుంటుందో ఆ మోడల్ వెంటనే కుట్టేసి నాకైతే వేసేసేది. అవి చూసిన తర్వాత అంటారు కదా చూసిన వాళ్ళు, మీ అమ్మాయికి కుట్టావు కదా చాలా బాగుంది, అలాగే కుట్టు మా అమ్మాయికి కూడా అనేసి అడిగేవారు. తను ఏ మోడల్ కుట్టాలనుకున్నా నా మీద అయితే ట్రైల్ వేసేదండి.
అలా ఎన్ని రకాల మోడల్స్లో ఉన్న ఫ్రాక్స్ ఇంకా మిడ్డీలు చాలా రకాలు కుట్టేదండి. అమ్మ కుట్టడం కూడా అంత కరెక్ట్గా కుడుతుంది, నాకు కూడా అంతే బాగా సెట్ అయ్యాయి. ఇప్పుడు నాకు ఫ్రాక్ కుట్టిన తర్వాత కొంచెం క్లాత్ ఎలానో మిగులుతుంది కదా, ఆ మిగిలిన క్లాత్తో ఒక చిన్న ఫ్రాక్ అయితే కుట్టింది. ఇది మా ఇంటి ఎదురుగుండా ఉన్న మా తమ్ముడు వాళ్ళ అమ్మాయికి 2 years ఉంటాయండి. తనకైతే ఈ ఫ్రాక్ కుట్టింది. నాకు కుట్టిన ఫ్రాక్ కంటే ఈ చిన్న ఫ్రాకే బాగుంది. ఈ బుడ్డిదాని చిన్న ఫ్రాక్ ఇంకా బాగుంది. మార్నింగ్ నుండి ఈ 2 ఫ్రాక్లు కుట్టడం కంప్లీట్ అయ్యేసరికి ఇప్పుడైతే టైం 12:30 అయిందండి. ఈ టైం అయ్యేసరికల్లా మొత్తం 2 ఫ్రాక్లు కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు చర్చ్ కూడా పెట్టేశారని అమ్మ అయితే ప్రార్థనకు వెళ్తుంది. పిల్లలకి భోజనం టైం కూడా అవుతుంది కదా, నేనేమో ఇక్కడ పొద్దున్న అమ్మ పచ్చి జీడిపప్పుల కర్రీ వండేసింది. ఇంకా బిర్యానీ ఏమో ఎసరు మరుగుతూ ఉండగా స్టవ్ ఆఫ్ చేసేసింది కదా, ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇది ఎసరు మరుగుతూ ఉండగా బిర్యానీ ఇందులో కడిగి పెట్టిన బియ్యాన్ని వేసేస్తున్నాను. పొద్దున మొత్తం అంతా కూడా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు సింపుల్గా కడిగి పెట్టిన బియ్యాన్ని ఇందులో వేసేస్తే కనుక బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. పొద్దున్నే ఆల్మోస్ట్ మొత్తం వంట పని అంతా కూడా అమ్మ చేసేసింది కాబట్టి ఇప్పుడు భోజనం టైం అయ్యేసరికి సింపుల్గానే బిర్యానీ చేయడం కూడా అయిపోయింది. ఇప్పుడు బిర్యానీ కూడా స్టవ్ ఆఫ్ చేసేసి పిల్లలకైతే బిర్యానీ పెట్టేస్తున్నాను. పిల్లలిద్దరికీ భోజనం పెట్టేసి నేను కూడా భోజనం చేసేసిన తర్వాత కాసేపు పడుకున్నానండి. అమ్మేమో చర్చికి వెళ్ళింది కదా, ఇక్కడితో ఈ వీడియో ఎంజాయ్ చేద్దామని అనుకున్నాను. ఈ లోపల నేను పడుకున్నాక మా పిల్లలిద్దరూ కూడా మాటలు చెప్పుకోవడం మొదలు పెట్టారండి. అమ్మ పడుకుంది కదా, అమ్మేమో ప్రార్థనకి వెళ్ళింది కదా, మన ఇద్దరం స్నాక్స్ రెడీ చేసి వాళ్ళిద్దరికీ సర్ప్రైజ్ చేద్దామా అనేసి మాటలు చెప్పుకుంటున్నారు. ఈ మాటలు నాకు నిద్రలోకి వినపడ్డాయి కానీ ఏమీ తెలియనట్టు అలా పడుకున్నానండి. ఇద్దరు బయటికి వెళ్ళిపోయి స్నాక్స్ ఎలా రెడీ చేశారంటే మిక్చరు, ఇంకా లడ్డు, గ్రేప్స్, బిస్కెట్స్. నిన్న నైటు అమ్మ బాదం జీడిపప్పు నానబెట్టింది. పొద్దున్న చిన్నోడు తిన్నాడు కానీ పెద్దోడు తినలేదండి, అవి ఫ్రిడ్జ్లో పెట్టింది. ఆ బాదం జీడిపప్పు ఎలా అయితే ప్లేట్ చుట్టూరు కూడా డెకరేషన్ చేసుకుని రెడీగా పెట్టి చెరుకొక స్టూల్ వేసుకుని చెరుకొక గ్లాస్లో డ్రింక్ పోసుకుని నన్ను తీసుకువెళ్ళారండి. చాలా బాగా అయితే స్నాక్స్ రెడీ చేసుకున్నారు. అమ్మ మేము ఇలా తింటా ఉంటాము, నువ్వేమో వీడియో తీ మమ్మల్ని అనేసి అడిగారని లాస్ట్లో ఈ క్లిప్ అయితే యాడ్ చేశానండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.